పట్టాలను పేద ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. ఇవ్వాలి తిప్పపురం ఒక ఇళ్లకు రిజిస్టర్ పట్టాలను ఇళ్లకు మిస్ అవుతుంది. ఆగరాదు ఇవ్వాలి తిప్పపురం ఒక ఇళ్లకు ఇళ్ల పట్టాలను. సంవత్సరాలైనా తిప్పపురం రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయకపోవడం, 100 సంవత్సరాలైనా తిప్పపురం ఇళ్లకు రాజకీయ నాయకులుగా వచ్చారు. అనేక మంది మంత్రులు కూడా పనిచేశారు. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కూడా ఇళ్ల పట్టాలను పరిష్కారం లేదా? ఎంత దుర్మార్గం ఇది! ఈరోజు మన చేత అక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు పట్టణంలోని సగభాగంలో నివసిస్తున్నటువంటి దాదాపు 10 వార్డులలో నివసిస్తున్నటువంటి పేదలు, బలహీన వర్గాలు, మైనార్టీస్కి సంబంధించినటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈరోజు వచ్చి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి అర్జీలు సమర్పించారు. కారణం ఏంటంటే తిప్పపురం బోకలో నివసిస్తున్నటువంటి ప్రజలకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. ఎందుకంటే ఈరోజు 100 సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తున్నటువంటి ప్రజలకి ఎలాంటి హక్కులు లేవు. అయితే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు పన్నులు వసూలు చేయటంలో మటుకు ప్రభుత్వ నిబంధనల్ని తూచా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అమలు చేస్తున్నారు. అయితే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అక్కడ సాధారణమైనటువంటి పెద్ద ప్రదేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ రాగానే అక్కడ కూడా వసూలు చేస్తున్నప్పుడు వాళ్ళకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయాలనేటువంటి విజ్ఞత లేకపోవటాన్ని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా 15% చొప్పున ప్రతి సంవత్సరం ఇంటి పన్ను పెంచుతున్నారు. జనరల్ వార్డులలో పెంచుతున్నారు, తిప్పపురం బోకలో నివసించే ప్రజలకు కూడా పెంచుతున్నారు. అక్కడ ఆస్తి విలువని లెక్కించి ఇంటి పన్ను వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయాలా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు, దీన్నంతా కూడా నోటిఫై చేస్తున్నాము, ప్రభుత్వ భూమిగా దీన్ని మార్చిన తర్వాత పట్టాలు ఇస్తామన్నారు. 2024లోనే ఆ రోజున్నటువంటి మాధవీలత మేడం ఆర్డీఓ గారు దీన్ని అనాధీనంగా మార్చారు. ఆ మార్చినటువంటి నోటిఫై చేసినటువంటి ఈ భూమిని దాదాపు 2-3 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి కూడా కార్యరూపానికి దాల్చకపోవటం, పట్టాలు మంజూరు చేయకపోవటాన్ని సిపిఎం పార్టీగా మేము తప్పుపడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే వాళ్ళందరికీ కూడా పట్టాలు మంజూరు చేసి వాళ్ళందరికీ సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ అవకాశం కలిగినటువంటి పట్టాలను మంజూరు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో కానీ అధికారులు జాప్యం కానీ వహిస్తే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున కార్యాచరణని రూపొందించుకొని పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి కూడా ప్రజల పక్షాన తెలియజేస్తున్నాం. 2015లో ఒక తీర్మానం చేసింది మున్సిపాలిటీ, 161 తీర్మానం నెంబరు. దాని ప్రకారం అందరికీ పట్టాలు ఇమ్మని చెప్పేసి ఆ తీర్మానం. అలాగే 30 అంకణాల స్థలంలో 5 అంకణాలు ఇల్లు కట్టుకుంటే ఇంటికి మాత్రమే పన్ను వేయాలి, స్థలానికి పన్ను వేయకూడదని చెప్పి ఆ 161 తీర్మానం జరిగింది. కానీ ఈ రాబంధువులు స్థలాలకి ఇళ్లకు కూడా పన్నులు వేస్తున్నారు.
ఎలా అయితే ఇందాక నాగన్న చెప్పారు, గ్రేడ్ 1 మున్సిపాలిటీ కాదు మంది, గ్రేడ్ 3 మున్సిపాలిటీ. పన్నులేమో గ్రేడ్ 1 వేస్తున్నారు. అలాగే కోటీశ్వరులు లక్షాధికారులు నివసించే ఇళ్లకైతే ఎంత పన్ను వేస్తున్నారో అలాగే పేదలు కూడా నివసించే ప్రాంతాలకు పన్నులు వేస్తున్నారు. దాని తర్వాత 2023లో ఒక గెజిట్ విడుదల చేశారు. ఆ గెజిట్ ప్రకారం ఇక్కడ ఎంఆర్ఓ గారు వెంటనే మనకు పట్టాలు ఇవ్వాలా. గెజిట్ విడుదల చేశారు. ఆ గెజిట్ ప్రకారమైనా కూడా మనకు పట్టాలు ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు. అంటే మనలో ఐక్యత లోపించింది. మన తాతలు వాళ్ళ తాతలు సుమారుగా 100 సంవత్సరాల నుంచి మనం ఈ పట్టాల కోసం పోరాడుతూనే ఉన్నాం. ఎవరైనా ఈ రోజు పోయి ఒక ఈ రోజు 19వ వార్డు, 18వ వార్డు, 14వ వార్డు, 16వ వార్డు, 12వ వార్డు, 13వ వార్డు, ఇలా మొత్తం తిప్పపోరం బోగులో 9 వార్డులు ఉన్నాయి. ఈ 9 వార్డుల నుంచి కదిలి వచ్చిన మహిళా లోకానికి ముందుగా విప్లవ అభినందనలు. మహిళా లోకం తలుచుకుంటే సారాయి ఉద్యమం సక్సెస్ అయింది. అలాగే ఈ తిప్పపురం బోగు స్థలాలకు వెంటనే రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ఉద్యమము ఒక రోజుతో అయిపోయేది కాదు. మాట్లాడద్దమ్మా, వినండి, మాట్లాడద్దు. ఈ సమస్య ఈ ఒక్క రోజుతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మనం చిన్న ఉదాహరణ ఇంతకు ముందు చేస్తున్నాం. టిట్కో భవనాలకి ఇళ్లకు మంజూరు చేయమని చెప్తే ఒక్కరు కూడా స్పందించలేదు మొదట్లో. ఆ తర్వాత 4 విడతలుగా మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాం. ఆ తర్వాత మున్సిపాలిటీ ఆఫీసులో తాళాలు వేశాం. మున్సిపల్ ఆఫీసుకి తాళాలు వేసి మీరు చెప్పని అవసరం లేదు. అదే అవి కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇంకా రిజిస్ట్రేషన్ పర్పస్ నోటిఫై చేస్తున్నారు.